బ్యాక్ టు మై ఛానల్ నాన్నకుట్టి. ఇక్కడ అందరికీ గుడ్ ఈవినింగ్. ఏంటి ఇక్కడ చెట్టు చూపిస్తాను అనుకున్నారు. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. ఇంతలోకి మా మొన్న వచ్చి ఏంటి అక్క వీడియోస్ తీస్తుందని నా వెనక అలాగే చూస్తుంది. సో మొన్నను కూడా ఒక చిన్న క్లిప్ తీసాను. అండ్ ఈవినింగ్ అవుతుంది కదా, కర్రీ ఏం చేయాలో తెలియకపోతే మా మమ్మీ అయితే టమాటో సూప్ పెట్టమంది. సో నేనైతే టమాటో సూప్ పెడుతున్నాను. ఇది ఒక్కసారి ట్రై చేయండి. ఇది మా శ్రీకాకుళం జిల్లా సైడు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను టమాటోస్ని క్లీన్ చేసుకుని స్టవ్ వెలిగించుకుని టమాటోస్ అయితే స్టవ్ మీద పెట్టేస్తున్నా. సో ఇవి టమాటోస్ ఉడికేలోపు నేనైతే చింతపండు నానబెట్టేసుకుంటున్నా. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే సరిపోతుంది. ఇంకా పుల్లగా తినేవాళ్ళు ఇంకా ఎక్కువైనా నానబెట్టచ్చు. సో ఇంతలోకి అయితే టమాటోస్ కూడా మరిగిపోయినాయి. టమాటోస్ మీద తోలొస్తే సరిపోద్ది అని నేను ఇక్కడ వంకాయలు అండ్ ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, బెండకాయలు అయితే కోసేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇలా వంకాయలు కోసి బెండకాయలు కోస్తే మా డాడీకి చాలా ఇష్టం. కానీ సూప్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇదిగో ఇలా టమాటోస్ మీదకి ఇలా తోలు వచ్చేస్తే సరిపోతుంది. అండ్ నేను టమాటోస్ కూడా తీసేసుకుని ఇంకా మనం ఒక బౌల్లో వేసుకోవాలి. రాజోల్ వంకాయలు అంటారు చూసారా, ఆ వంకాయలు వేసుకుంటే సూప్ అనేది ఇంకా టేస్ట్ రుచి ఉంటుంది. ఇంకా అది కాకుండా ఇక వైజాగ్ సైడు తెల్ల వంకాయలు ఉంటాయి, అవి వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఒక్కసారి ట్రై చేయండి క్యూటీస్, చాలా బాగుంటుంది. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా అదే వాటర్లో తగినంత ఉప్పు, కారం, చిటికెడు పసుపు అండ్ అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి. అండ్ ఇది కూడా మనకి జలుబు చేసిన వాళ్ళకి ఈ సూప్ కానీ వేడిగా కానీ తాగితే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి 4 పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు అండ్ వంకాయలు అండ్ బెండకాయలు అటు ఇటు కొంచెం తిప్పుకున్నాక ఆ బెండకాయ అనేది వంకాయ అనేది కొంచెం చితపాలి, చిదిపేటట్టుగా ఉడికితే ఆ తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుని కొంచెం మనం మరిగించాలి. క్యూటీస్ ఒక్కసారి వేవ్లో ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా జ్వరం వచ్చిన వాళ్ళకి కానీ, కోల్డ్ చేసిన వాళ్ళకి కానీ, కఫ్ ఉన్న వాళ్ళకి కానీ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. మా డాడీకి అయితే ఈ సూప్ అంటే చాలా ఇష్టం. అండ్ మా ఇంట్లో అయితే మిక్సీ చెడిపోయింది. సో నేనైతే టమాటోస్ని ఇలా మెదుపుతున్నాను. సో మీరైతే మిక్సీలో వేసేసుకుని దాంట్లో పోసేసుకుంటామే. అండ్ ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండును గుజ్జును కూడా దాంట్లో వేసేసుకుంటున్నాం. మీకు పులుపు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే టమాటోస్ని చిదిపేసాను కదా, ఆ టమాటోని రసం కూడా దాంట్లో పోసుకుంటున్నాను. అండ్ ఒక్కసారి ఇలా పోసేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం కలపండి ఒకసారి, ఇట్లా నేను చూపించిన విధంగా. ఇలా కలిపిన తర్వాత మనకి పొంగు అంటారు కదా, సో ఇట్లా చూపించిన విధంగా ఒక్కసారి ఇలా పొంగొస్తే సరిపోతుంది. కనీసం ఇది ఒక 15 మినిట్స్. అండ్ ఇప్పుడైతే గరం మసాలా జల్లుతున్నాను. అండ్ కొంచెం కరివేపాకు ఫ్లేవర్ కోసం నేను గరం మసాలా కూడా యాడ్ చేస్తాను. అని ఇలా అయిపోయినాక వేరొక బాండీ తీసుకుని దాంట్లో కొంచెం నూనె పోసుకుని ఎండుమిరపకాయలు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ తిరగమూత పెట్టుకున్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఎండుమిరగ వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత ఎల్లుల్లిపాయ రబ్బలు, నేనైతే పైన పొట్టు తీను, అలాగే చిదిపేసేస్తాను. పై పొట్టు తీస్తే టేస్ట్ పోతుంది అంటారు. ఇప్పుడైతే కొంచెం ఆవాలు అండ్ కొంచెం జీలకర్ర వేసుకుని తిరగమూత అటు ఇటు కొంచెం తిప్పుకుంటూ ఉండాలి. అండ్ కొంచెం కరివేపాకు, ఆల్రెడీ మనం కరివేపాకు యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అండ్ కొంచెం ఇలా అయినాక కొంచెం ఇంగువ అండ్ మనం తయారు చేసుకున్న సూప్ ఆ తిరగమూతలో వేసేసుకుంటే వేడి టమాటో సూప్ నా స్టైల్లో అయితే రెడీ. ఒక్కసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నాన్నకుట్టి. ఇక్కడ బై క్యూటీస్.